అగ్నిపథ్కు వ్యతిరేకంగా కొట్లాడిన విద్యార్థులను బీజేపీ, బీఆర్ఎస్ పొట్టన పెట్టుకున్నదని మీడియా కమిటీ చైర్మన్ సామ రామ్మోహన్ రెడ్డి మండిపడ్డారు. బుధవారం ఆయన గాంధీ భవన్లో మీడియాతో మాట్లాడారు. తెలంగాణ బిడ్డలపై పెట్టిన అక్రమ కేసులను ఎత్తివేయాలని కోరారు. ఇందుకు కేంద్ర సహాయక హోం మంత్రి బండి సంజయ్ చొరవ చూపించాలన్నారు. మన స్టేట్ నుంచి 2 కేంద్ర మంత్రులకు అవకాశం వచ్చిందని రాష్ట్ర డెవలప్మెంట్కు కృషి చేయాలన్నారు. గడిచిన 10 ఏళ్లుగా మోదీ తెలంగాణను పట్టించుకోలేదన్నారు. కేసీఆర్ కూడా మోదీ వైఫల్యాలను ఏనాడు ఎండగట్టలేదన్నారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం 10 ఏళ్ల నుంచి విభజన చట్టంలోని హామీలను నెరవేర్చలేదన్నారు. కానీ ఈసారి మీరు కుంటి సాకులు చెప్పటానికి అవకాశం లేదన్నారు. రద్దు చేసిన ఐటీఐఆర్ను కూడా పునరుద్ధరించాలన్నారు. పేపర్కే పరిమితమైన పసుపు బోర్డును సమ్మక్క సారక్క ట్రైబల్ యూనివర్సిటీకి జూన్ 24న ఉన్న కేంద్ర బడ్జెట్ సమావేశాల్లో నిధులు కేటాయించాలన్నారు. మూసీ నది ప్రక్షాళన కోసం కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఈ బడ్జెట్లో నిధులు సాధించాలన్నారు. మన స్టేట్కు నిధులు తీసుకురావడంతో ఇతర రాష్ట్రాల కేంద్ర మంత్రులతో పోటీ పడాలన్నారు. ఈసారి కూడా నిర్లక్ష్యం వహిస్తే రాష్ట్రంలోని కాంగ్రెస్ చూస్తూ ఊరుకోదన్నారు. ఎక్కడికక్కడ నిలదీస్తామని హెచ్చరించారు. బీజేపీ చేసిన తప్పిదాలన్నీ ప్రజల ముందు ఉంచుతామన్నారు.